సీతమ్మను రామచంద్రుని వద్దకు చేరుస్తాను అని అంటున్న హనుమ మాటలు విని ఆ తల్లి ఇలా అంటోంది. నాయనా, ప్రాకృతుడెవడు ఈ సముద్రాన్ని దాటలేడు. ప్రాజ్ఞుడైన వాడే ఈ దుఃఖ సముద్రాన్ని దాటగలడు. చాలా సంతోషం. కానీ నేను నీతో రావటం తగని పని. ఆకాశంలో ఎగురుతూ వెడుతూ ఉంటే ఏ ఆపదైనా వచ్చి నేను సముద్రంలో పడిపోతే? నన్ను తీసుకువెడుతూ ఉన్న నిన్ను చూసి రాక్షసులు సముద్ర మధ్యంలో అడ్డగిస్తే? పోనీ నీవు వాళ్ళనందరినీ జయించేవే అని అనుకున్నా రామునికి రావలసిన యశస్సును నీవు హరించినట్లవుతుంది కదా. అదీ కాక పతి భక్తిని పురస్కరించుకొని నేను అన్య పురుష స్పర్శను పొందను. అయితే రావణుడు తీసుకొని వచ్చినప్పుడు ఏమి చేసేవు అని నీవనవచ్చు. వాని వలన బలాత్కారంగా తీసుకొని రాబడ్డాను. ఆనాడు నేను అనాథను, వివశను కనుక ఏం చేయగలను? యది రామో దశగ్రీవం ఇహ హత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేత తత్తస్య సదృశం భవేత్. అది విశేషం. అమ్మ అంత కష్టంలో ఉంది. ఆదుకునే వ్యక్తి ఎదురుకుండానే ఉన్నాడు. సమయము అనుకూలమైనదే. కానీ రాను అని అంటున్న సీత ఆంతర్యమేమిటి? రామచంద్రుని పౌరుషాభివ్యక్తి, రావణ సంహారము. ఆ తల్లి వీరారాధ్య. అది అమ్మవారి నామం కదా. సరే, సతీ ధర్మాన్ని, రామభక్తిని, పౌరుషాన్ని వ్యక్తం చేసిన పద్ధతికి స్వామి సంతోషించేడు. పతివ్రతా స్వభావానికి, వినయమునకు తగిన మాట మాట్లాడేవమ్మా అని ప్రశంసించేడు. తల్లిని తిరిగి అభిజ్ఞానాన్ని అడిగాడు. ఆ తల్లి 3 విధాల అభిజ్ఞానాలను ఇచ్చింది. వీటిలో 2 విషయానికి సంబంధించినవి. అందులో మొదటిది చిత్రకూటంలో జరిగిన కాకాసుర వధ ఘట్టము. దీన్ని మహర్షి అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నారు సీతమ్మ ద్వారా. అంటే ఈ కథ మానవ బుద్ధియందు అభిజ్ఞానమై నిలువవలసిందన్నమాట. ఆ మాటను సీతాదేవే అంటుంది. ఏమని? ఇదం శ్రేష్టమభిజ్ఞానం భూయాస్త్వంతు మమ ప్రియం శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా అని. సరే, కాకి వచ్చింది, మాంసభ్రాంతిని పొందింది, సీతావక్షస్థలాన్ని చీల్చింది, రక్తం కారింది. చల్లని రక్త బిందు స్పర్శ చేత నిద్రలేచిన రాముడు సీతాస్థితిని చూసేడు. సమాం దృష్ట్వా మహాబాహు వితున్నాం స్తనయోస్తదా ఆశీవిష ఇవ క్రుద్ధః శ్వసన్ వాక్యమభాషత కేన తే నాగనాసోరు విక్షతం వై స్తనాంతరం కః క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా. 5 తలల పాముతో ఎవడో ఆడుకుంటున్నాడు? అది సీతాస్వరూపము. అందుకని సీతాప్రీతి కొరకు కాకాసురునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేడు. దాని నుండి తనను తాను రక్షించుకొనడానికి కాకో జగామ వివిధాం గతిం, వివిధ గతుల
వెళ్ళాడు కాకాసురుడు. ఇది కాకి లక్షణము. ఏకగతి సమ్యగ్గతి, అనాయాస ఆనందగతిలో ప్రయాణించడము హంస లక్షణము. హంస ఒకే గతిలో వెళ్తుంది మోక్షగతిలో, కాకి పరిపరి విధ గతుల్లో వెళ్తుంది. ఏ గతిని పొందాలో తెలియనివాడు అనేక గతులలో పోతూ ఉంటాడు. సజ్జన సాంగత్యంలో తన గతేమిటో తెలిసినవాడు ఒకే గతిలో ప్రయాణించి లక్ష్యాన్ని చేరుతాడు. అనేక విధాల తిరిగేవాణ్ణి బంధువులు, చివరకు తల్లిదండ్రులు కూడా వదిలేస్తారు. ఇక్కడ అదే జరిగింది. స పిత్రాచ పరిత్యక్తః సురైశ్చ సమహార్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః. స నిపతితం భూమౌ శరణ్యశరణాం గతం వధార్హమపి కాకుత్స్థః కృపయా పర్యపాలయత్. తండ్రి వదిలేశాడు అంటే ఇంద్రుడు, అతని తోటివాళ్ళు వదిలేశారు. శరణ్యుడు శరణాగతుడు అయి భూమి మీద పడి ఉన్న ఆ వధార్హుణ్ణి శ్రీరాముడే కృపాదృష్టితో చూశాడు. తల్లిదండ్రులు కూడా వదిలేసిన వాడిని సత్పురుషులు రక్షిస్తారు, ఆశ్రయమిస్తారు. వాడు శరణీయదగినవాడు, శరణు పొందదగినవాడు, పశ్చాత్తాప లక్షణం ఉన్నవాడు అని అనిపిస్తే చాలు. అది అభిజ్ఞానము. కనుక నాయనా, మత్కృతే కాక మాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం కస్మాద్యోమాం హారత్వత్ తక్షమసే తం మహీపతే. నా కోసం పిట్ట మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన స్వామి నుండి నన్నెవడు హరింపగలడు? నన్ను ఇబ్బంది పెట్టాలని చూసిన కాకి మీదే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడంటే ఇంకా ఈ అసురుని విషయంలో ఆయన ఎటువంటి క్రోధ అస్త్రములను ప్రయోగించ సన్నద్ధుడవుతాడో కదా అని సీత చెబుతూ ఉంటే స్వామికి దుఃఖం వచ్చింది. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తల్లి, నీ దుఃఖముల అంతమునకు ఇదే ముహూర్తమమ్మా. తద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీం కరిష్యతః అని ధైర్యం చెప్పాడు. కాదు, లంకను భస్మం చేయడానికి అనుజ్ఞను పొందాడు అమ్మ వద్ద. అప్పుడు సీతాదేవి, కౌసల్యాలోక భర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛ శిరసాచాభివాదయ. స్వలోక పరలోకాలలో తమను రక్షిస్తారనే ఆశతో తల్లిదండ్రులు సంతానాన్ని కంటూ ఉంటే విశాల హృదయ అయిన ఆ కౌసల్యాదేవి సర్వలోక రక్షకుడైన పుత్రుడు నాకు కలుగగాక అని కన్నదట. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమను ఉద్ధరించే కొడుకు కలగాలని కోరుకుంటారు. కానీ కౌసల్య సర్వలోకాలను ఉద్ధరించి సంరక్షించే పుత్రుడు కలగాలని కోరుకున్నట. అలాగే కనదట. అటువంటి సంతానమైన శ్రీరామునికి శిరస అభివాదము చేసేనని చెప్పు అంటున్నది సీతాదేవి. సమస్త ఐశ్వర్యాలను, తల్లిని, తండ్రిని, భార్యను కూడా వదిలి కన్నతల్లి సుమిత్రాదేవిని సుప్రజగా చేస్తూ, అంటే మంచి కుమారుడు కలదానిగా చేస్తూ, స్వసుఖాన్ని విడిచి సోదర సుఖం కోసం అరణ్యాలకు వచ్చి తండ్రిలా రాముని, తల్లిలా నన్ను చూసుకొనే వృద్ధోపసేవి మితభాషి లక్ష్మీవంతుడు, నాకంటే రామునకు ప్రియతరుడు అయిన లక్ష్మణుని క్షేమము అడిగేనని చెప్పు. ఇక నేను
నెల కంటే ఎక్కువ జీవించనని చెప్పు అని లక్ష్మణ గుణ ప్రశంస చేసి తన జీవితాన్ని గురించి చెప్పి, తతో వస్త్రగతం ముక్త్వా దివ్యాం చూడామణిం శుభం ప్రదదే రాఘవాయేతి సీతా హనుమతే దదౌ. దివ్యమైన చూడామణిని ఇచ్చింది. దీనిని రామచంద్రమూర్తికి జాగ్రత్తగా ఇమ్మంది. ఈ చూడామణి చేతికి అందగానే ఆంజనేయస్వామి హర్షేణ మహతాయుక్తః పట్టరాని ఆనందాన్ని పొందేడు. స్వామి మానసికోత్సాహం ఎలా ఉంటుందో మనకు తెలుసు కనుక వెంటనే హృదయేన గతో రామం శరీరేణ తు విష్ఠితః అని మనసా రామదర్శనం చేసేడు. సీతానుగ్రహం స్వామికి కలిగింది. చూడామణి వచ్చింది. ఆంజనేయ స్వామిని సీతాదర్శన పర్యంతం రామముద్రిక కాపాడింది. అది సత్యము. ఆ లక్షణము స్వామియందు కనపడింది. అందుకే ఇప్పటి వరకు సత్వమూర్తిగా ఉన్నాడు. తిరిగి రామ దర్శనం వరకు సీతా చూడామణి ఆయనను కాపాడింది. ఇది శక్తి ఆభరణము. దీనికి ప్రకృతమైన రజోలక్షణముంది. అశోకవన నాశనం నుండి లంకాదహనం వరకు ఆ లక్షణము అంటే ఆ రజోలక్షణము హనుమలో కనబడుతుంది. ఇప్పటిదాకా సత్వగుణంతో ఉన్న స్వామి ఇక ముందర రజోగుణంతో కూడా కార్య విజృంభణము కావిస్తారు. ఉపాస్య దేవత అనుగ్రహం కలగాలే కానీ అసాధ్యమేముంది? సీతమ్మ అంటోంది. ఈ మణిని చూసి శ్రీరాముడు ముగ్గురిని స్మరిస్తాడు. మా తల్లిని, తన తండ్రిని, నన్ను. ఆ సందర్భంలో రామ దుఃఖాన్ని నీవే పోగొట్టాలి అంటుంది. ఆంజనేయస్వామి అలాగేనమ్మా అన్నాడు. శిరసా నమస్కరించేడు. ప్రయాణాభిముఖుడు అవుతున్నాడు. సీతమ్మ తల్లి కంఠము బాష్ప గద్గదమైంది. మళ్ళీ కుశల వార్తలను అందిస్తుంది. సుగ్రీవాది వానరులను అడిగినట్లు చెప్పమన్నది. రామ పరాక్రమాన్ని ప్రస్తుతించింది. ఆంజనేయస్వామి తల్లిని మళ్ళీ ఊరుకోబెట్టాడు. అమ్మా వెళతానమ్మా అన్నాడు.